ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ అభినందనలు తెలియజేశారు. ముజ్తబాకు అన్ని విధాలా సహకారం అందిస్తామనంటూ మద్దతు ప్రకటించారు. కొత్త సుప్రీం లీడర్కు ఇప్పటికే చైనా మద్దతు ఇవ్వగా తాజాగా రష్యా కూడా తన వైఖరిని స్పష్టం చేసింది. మరోవైపు కొత్త సుప్రీం లీడర్గా ముజ్తబా నియామకం నేపథ్యంలో ఇరాన్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆయనకు మద్దతుగా సభలు నిర్వహిస్తూ ఉన్నామని, హాజరు కావాలి అంటూ దేశవ్యాప్తంగా ప్రజలకు సందేశాలు అందుతున్నాయి. ఇరాన్లోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఈ ప్రజా సభలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. టెహ్రాన్లోని ఎన్కెలాబ్ స్క్వేర్లో భారీ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ సభకు ముజ్తబా ఖమేనీ హాజరు అవుతారా లేదా అనేది సస్పెన్స్గా ఉంది. మరోవైపు కొత్త సుప్రీం లీడర్గా ముజ్తబా నియామకం నేపథ్యంలో ఇరాన్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆయనకు మద్దతుగా సభలు నిర్వహిస్తూ ఉన్నామని, హాజరు కావాలి అంటూ దేశవ్యాప్తంగా ప్రజలకు సందేశాలు అందుతున్నాయి. ఇరాన్లోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఈ ప్రజా సభలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. టెహ్రాన్లోని ఎన్కెలాబ్ స్క్వేర్లో భారీ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ సభకు ముజ్తబా ఖమేనీ హాజరు అవుతారా లేదా అనేది సస్పెన్స్గా ఉంది.